దేవుడు మనకు ఈరోజు నిర్ణయించిన వాక్య భాగం నుంచి దేవుని మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈస్ నాట్ జస్ట్ యువర్ బిగినింగ్ బట్ యువర్ ఎండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నాట్ జస్ట్ యువర్ బిగినింగ్ బట్ యువర్ ఎండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నీ ప్రారంభమే కాదు, నీ ముగింపు కూడా చాలా ముఖ్యం. There is a quotation, I don't know the author, but he said like this: one life, మనకున్నది ఒకటే జీవితం. ఇట్స్ గోయింగ్ టు బి ఫేడెడ్ అవే వెరీ ఫాస్ట్. అతి త్వరగా అది ముగిసిపోతుంది. నువ్వు యేసుక్రీస్తు కోసం ఏం చేస్తావో అదే సదాకాలం నిలబడబోతుంది. ఒకటే జీవితం, అది త్వరగా ముగియబోతుంది. నువ్వు ప్రభువు కోసం ఏం చేశావో అదే నిలిచిపోతుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ మన జీవితం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ లైఫ్, దిస్ ఈస్ వన్ ట్రూత్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీ డే. నాట్ జస్ట్ వెన్ యూ ఆర్ ఆన్ ద డెత్ బెడ్, బట్ ఎవ్రీ డే దిస్ ట్రూత్ షుడ్ బి రిమెంబర్డ్. వాట్ ఈస్ దాట్? నాట్ జస్ట్ యువర్ బిగినింగ్ బట్ యువర్ ఎండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యూనో 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. బీజింగ్ ఒలింపిక్స్ లో there was one athlete from America. ఆమె పేరు లోలో జోన్స్. So every American was expecting that Lolo Jones is going to get the gold medal. ఎందుకంటే ఆమె అప్పటికే చాలా బాగా పరిగెత్తింది కాబట్టి ఈసారి 100 మీటర్స్ హర్డల్లో ఆమెదే గోల్డ్ మెడల్ అని చాలా మంది అనుకున్నారు. సో all the people were watching and everybody was especially the Americans were waiting so that they can grab this gold medal అని అనుకున్నారు. అందరూ చూస్తా ఉన్నారు. గన్ పేలింది. అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు. అందరూ ఊహించినట్టుగానే లోలో జోన్స్ చాలా ముందుకెళ్ళిపోయింది. కానీ ఒక్కసారిగా ఆమె హర్డిల్ అంటే మధ్యలో కట్టెల్లాగా ఉంటాయి, వాటిని దుంకుతూ పరిగెత్తాలి 100 మీటర్స్ లో. ఆ కట్టె దగ్గర, ఆ స్టిక్ దగ్గర తన చివరి పాదంది ఏదో చిన్నగా ఇలా తాకింది. ఆ పట్టు తప్పి ఆమె పడిపోలేదు, కానీ ఆ వేగం, ద స్పీడ్ అనేది ఒక అరక్షణం అంటే 30 సెకండ్స్ కావచ్చు, దాంట్లో ఇంకా అరక్షణం అంటే 15 సెకండ్స్ ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. లోలో జోన్స్ కి గోల్డ్ మెడల్ రాలేదు. ఆమె 7th ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. She started well and everybody was expecting that she is going to get the gold medal, but at the end ఆమె 7th ప్లేస్ కి వెళ్ళిపోయింది. So the point of the matter is not just your beginning, even your ending is also important. మన లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మన లైఫ్ లో చాలా ట్రయల్స్ ఉంటాయి, అదేవిధంగా సక్సెస్ కూడా ఉంటుంది. ఓకే, శ్రమలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, అట్ ద సేమ్ టైం సక్సెస్ కూడా ఉంటుంది. బట్ అన్ని విషయాల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యం. మీరు ఎలా మొదలు పెట్టారో కాదు, మీరు ఎలా ముగిస్తున్నారు. మీ జీవితంలో వీటన్నింటినీ దాటుకుంటూ, మీ ట్రయల్స్, మీ టెంప్టేషన్స్, లేకపోతే ఇంకేమైనా సరే వీటన్నింటినీ దాటుకుంటూ, అధిగమిస్తూ, how you are going to end your life, that is most important. And as a Christian, that is very much important. That is very much important. So today, I am going to introduce two persons to you. ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు నేను మాట్లాడతాను. It's not going to be an expository preaching, by the way. Generally, I do expository preaching, taking a passage and expose it. But today, I am going to preach a topical message. So ఇది ఒక టాపికల్ మెసేజ్ గా మీరు తీసుకోండి. ఈరోజు బైబిల్ నుంచి ఇద్దరు వ్యక్తులను నేను మీకు చూపిస్తాను. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి వాళ్ళ ప్రారంభం ఎట్లా ఉంది, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా ముగించారు, అది మన జీవితాలకి ఎట్లా అప్లై అవుతుందో మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇద్దరు కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళే. The two people whom I'm going to share with you, you know them very well from the Bible. Okay, when I tell their names, you say that I know the story. Okay, no need of preaching, you can get down, preacher. But stay with me for at least 50 minutes. Okay, తెలిసినా సరే మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. The first person is Old Testament, the first king of Israel. Who is that? King Saul.
ఇజ్రాయేలుకు మొదటి రాజైన సౌలు. ఇఫ్ యు సీ 1 శామ్యూయల్ చాప్టర్ 9 వర్స్ 1 and 2, 1వ సమూయేలు 9వ అధ్యాయం 1, 2 వచనాలు. 1 శామ్యూయల్ చాప్టర్ 9 వర్స్ 1 and 2. దాని ప్రకారం ఈ సౌలు అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ పేరు కీషు. ఈ కీషు హీ వాజ్ అ రిచ్ మ్యాన్, చాలా భాగ్యవంతుడు. అండ్ హీ వాజ్ అ ట్రైబ్ ఆఫ్ బెంజమిన్, బెన్యామీయుని కుమారుడు. ఎవరు? సౌలు. సో ఎట్లా ఉన్నాడు? సౌలును ఏ విధంగా బైబిల్ డిస్క్రైబ్ చేసిందంటే ఆయన బహు సౌందర్యం గల యవ్వనుడు అని అంట. ఇజ్రాయేలు మొత్తంలో ఆయన కంటే సుందరుడు ఒక్కడు కూడా లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. A handsome young man. There was not a man among the people of Israel more handsome than he. More than Mahesh Babu, I guess. From his shoulder upward, he was taller than any of the people. He was so handsome. And he was a son to a rich person. Saul. అసలు ఆ మాట చూడండి. ఇజ్రాయెల్ మొత్తంలో కూడా ఆయనంత అందంగా ఎవ్వరు లేరట. వెరీ హ్యాండ్సమ్ హీ వాస్. అయితే ఒకరోజు కీషు గాడిదలు తప్పిపోయాయి. ఆయనకున్న గాడిదలు తప్పిపోతే ఈ బహు సౌందర్యం గల యవ్వనస్తుని, అంటే ఈ సౌలునే వెళ్ళి మన గాడిదలు తప్పిపోయాయి, మీరు వెళ్ళి డాంకీస్ని ఒకసారి సర్చ్ చేసి పంపిస్తాడు. అప్పుడు సౌలు వెళ్తాడు. సౌలు వెళ్ళిన తర్వాత సౌలు ఎవరిని కలుస్తాడు? మనందరికీ తెలుసు, సమూయేలు అనే ప్రవక్తను కలుస్తాడు. ఓకే, అప్పటికే సమూయేలుకు దేవుడు ఇదిగో ఈయనను రాజుగా నేను నియమించబోతున్నాను, ఈయన నువ్వు అనాయింట్ చేయి అని ఆల్రెడీ సమూయేలుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలు మొదటి రాజుగా ఈ బహు సౌందర్యం గల యవ్వనస్తుడిని, అంటే సౌలును మొదటి రాజుగా అభిషేకం చేస్తాడు. అసలు ఇశ్రాయేలీయులే ఇదిగో మాకు దేవుడు కాదు, దేవుని ప్లేస్ లో ఇంకొక రాజునివ్వండి, వి వాంట్ అనదర్ కింగ్, వి డోంట్ వాంట్ గాడ్ యాజ్ అ కింగ్, వి నీడ్ అనదర్ కింగ్ అని దేవునికి ప్రార్థన చేశారు. సో దేవుడు వాళ్ళ ప్రార్థనను విని ఇదిగో మొదటి రాజుగా, ఇశ్రాయేలు రాజుగా సమూయేలు ద్వారా ఆయనను అభిషేకం చెందించాడు. సో ఫస్ట్ కింగ్ గా సౌలు మనకు బైబిల్లో కనబడతాడు. And when Samuel anointed Saul as a king, he gave him some specific instructions. చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? 1 Samuel chapter 10 verse 8. ఓకే, 10వ అధ్యాయం 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులు అర్పించుటకు నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అక్కడ నిలిచాలి. సో సామ్యుయల్ జస్ట్ he spoke to Saul and he told him, okay Saul, now you are a king of Israel, but wait for me. I will come to you and together we can offer the sacrifices to our God. నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి, మనం కలిసి దేవునికి బలులు అర్పిద్దామని చెప్పి చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చాడంటే ఇదిగో మొదటి రాజైన సౌలుకు ఆయన ఇచ్చాడు. కానీ ఈ మాట వినండి జాగ్రత్తగా. కానీ రాజైన తర్వాత ఆ మాటలకు సౌలు అవిధేయత చూపాడు. He disobeyed. He was not patient enough to listen to the specific instructions of Samuel. ప్రజలు ఎప్పుడైతే రావడం మొదలు పెట్టారో, ప్రజలు ఎప్పుడైతే డిమాండ్ చేయడం మొదలు పెట్టారో, he lost his patience and before Samuel came, he offered the sacrifices. And we can read that in chapter 39. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళడానికి ముందు సమూయేలు రావడం ఆలస్యం అవుతుందని సహనం కోల్పోయి సమాధాన బలులు, దహన బలులు అర్పించాడు. ఆయన ఇలా అర్పించాడో లేడో, ఇలా అర్పించి వెనక్కి తిరిగాడో లేదో, ఎవరు వచ్చారండి? శామ్యుయల్ వచ్చాడు. శామ్యుయల్ అన్నాడు, వాట్ ఫూలిష్ థింగ్ యు హ్యావ్ డన్. యు డైరెక్ట్లీ డిసొబెయిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రాఫిట్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ అన్నట్టుగా కన్సిడర్ చేసేవాళ్ళు. ప్రవక్త ఏదైనా చెప్పాడంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్.
and directly he disobeyed the word of the Lord. ఎవరు? సౌలు. అప్పుడు సమూయేలు అన్నాడు 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. యు హావ్ ఫూలిష్లీ డిసోబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చేస్తా అంటున్నాడు చూడండి దేవుడు, నీ కింగ్డమ్‌ని దేవుడు తీసేయబోతున్నాడు. నీ కింగ్డమ్‌ని దేవుడు తీసేయబోతున్నాడు. కనీసం అప్పుడైనా సౌలు మారితే బాగుండేదేమో. ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్ అని రిపెంట్ అయితే బాగుండేదేమో. కానీ హి డిడ్ంట్ రిపెంట్. 15th చాప్టర్‌కి వెళ్తే 1 శామ్యూయల్ మళ్ళీ ఫర్ ద సెకండ్ టైమ్ హి డిసోబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ కూడా స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి సౌలుకి. మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అన్నిటిని చంపేయండి. దేన్ని కూడా మీరు పట్టుకొని రావద్దు. యూ హ్యావ్ టు కిల్ ఎవ్రీథింగ్ అని చెప్పి స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే మనోడు అక్కడ కూడా ఫెయిల్ అవుతాడు. చూడండి 15th చాప్టర్‌లో గొర్రెలలో, ఎడ్లలో కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాడు. మేబీ మటన్ బిర్యానీ, ఫిష్ కాదు అది, గొర్రె అంట. బీఫ్ బిర్యానీ, గొర్రె బిర్యానీ చేసుకుందాం అనుకున్నాడేమో. ద బెస్ట్ వాటిని తీసుకొచ్చాడు, మిగతా వాటన్నింటినీ చంపేశాడు. వేర్ ద ఇన్‌స్ట్రక్షన్ వాస్ టు కిల్ ఎవ్రీథింగ్. అంటే దేవుడు ఈజ్ నాట్ గోయింగ్ టు ఈట్ బీఫ్ దేర్. He was testing whether he is going to obey the word of God or not. And he failed for the second time. And 11th verse లో అదే 15th chapter లో ఉంటది. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను కాబట్టి నేను పశ్చాత్తాపపడుతున్నాను. In other words, Saul grieved the heart of the living God. న్యూ టెస్టిమెంట్ లో మనకు మాట ఉంటుంది, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ లో, యూ కెన్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ వెన్ వీ డిసోబే ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ వీ సిన్ అగేన్స్ట్ గాడ్ వీ ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, అండ్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఈక్వల్ టు గ్రీవింగ్ గాడ్ హిమ్సెల్ఫ్, బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. When God created us in his own image, he wants us to obey him. And because of our sin, we are disobeying him. Still, after becoming Christians also, many times we are grieving the Spirit of God. And that is not good for a believer. ఇక్కడ కూడా సౌలు ఒక రకంగా దేవుణ్ణి బాధ పెట్టాడు. నేను మొదటి రాజుగా నా ప్రజల మీద ఆయనను నియమిస్తే ఇదిగో నా మాటలను డైరెక్ట్ గా ఒక రాజు చేయని పని ఆయన చేశాడని దేవుడు ఆయన జీవితం పట్ల బాధపడ్డాడట. ఆ తర్వాత స్టోరీ మనందరికీ తెలుసు. He hated David. He hated his own son, by the way. We all know the story. ఆయన సౌలుకు దావీదుకు పాజిటివ్ గా మాట్లాడుతున్నాడని తన కొడుకు అక్కడ నిలబడి ఉంటే తన కొడుకు మీద బాణాలేశాడు, ఈట విసిరి చంపడానికి ప్రయత్నించాడంట. He wanted to kill his own son, Saul. దావీదును చంపడానికి పరిగెత్తాడు, అరణ్యం గుండా వెళ్ళాడు. He wanted to kill David. చెలసి పుట్టింది, నా రాజ్యం పోతదేమో అని బాధపడ్డాడు, ఇన్సెక్యూరిటీ వచ్చింది. సో he was filled with all forms of sin. And at the end of his life, మనందరికీ తెలుసు, కుక్క చావు చచ్చిండు మన భాషలో చెప్పాలంటే. అర్థమవుతుందండి? ఎలా చనిపోయాడు? యుద్ధం చేస్తూ చనిపోతే ఆ యుద్ధంలో ఓడిపోతున్నాడని తెలిసి శత్రువుల చేతిలో చచ్చిపోతే నా పేరుకు సౌలు అన్న పేరుకి ఏమన్నా అప్రతిష్ఠ వస్తుంది అనుకున్నాడేమో. వాడి చేతిలో నేను చావద్దు అని వాని బాణాలు మోసే వ్యక్తితో అంటున్నాడంట సౌలు, ఐ డోంట్ వాంట్ దోస్ పీపుల్ టు కిల్ మీ, యూ కెన్ కిల్ మీ అని చెప్పి బాణాలు మోసే వానితో ఆయన అడిగి, ఆయన ఒప్పుకోకపోతే ఆ బాణం మీద లేకపోతే ఆ కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. He killed himself. 1 Samuel 31లో you can see the story. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ అమాలేకీయులు వాళ్ళందరూ వచ్చేసి ఆయన శవాన్ని చూసి
ఆయన శవాన్ని, హెడ్‌ని, తర్వాత బాడీని సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి అష్తారోతు దేవి గుడిలో ఉంచి, అతని మొండాన్ని అంటే బాడీని బేత్షాను పట్టణపు గోడకు తగిలిస్తారు. సాల్ గురించి మాట్లాడుతున్నాం. హూ ఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ తరువాత కొంతమందొచ్చి, అరే! ఈయన ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇంత ఘోరంగా ఈయనను చేశారేంటి అని చెప్పేసి, ఆ బాడీని కిందికి దించి, ఆ హెడ్‌ని కూడా తీసుకొచ్చి కలిపి, వాటిని తరువాత దహనం చేస్తారు. కుక్క చావు చచ్చాడు. నేనెందుకు ఈ స్టోరీ చెబుతున్నానంటే, నేనెందుకు ఇప్పటివరకు ఈ సౌలు గురించి చెప్పానంటే, హి స్టార్టెడ్ వెరీ వెల్. a handsome man, a rich man, a anointed man, a blessed man, a king over the kingdom, but he ended his life miserably. దేవుని మాటలకు అవిధేయత చూపడం వల్ల ప్రారంభం బాగానే ఉంది. కానీ చివర్లో మాత్రం ఆయన చాలా ఘోరమైన స్థితిలో తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఒకటే కారణమండి. హి డిసొబేయిడ్ గాడ్ డైరెక్ట్‌లీ. తనకున్న కింగ్‌డమ్‌ని బట్టి ఉప్పొంగాడేమో. మేబీ ప్రైడ్ కిల్ హిమ్. I am the king. I don't want other king to come. I don't want David to be king. I want people to appreciate me, not king, not David. No, that's where actually the seed came. కదా! ఆయన చంపేసొస్తా ఉంటే అందరూ డేవిడ్‌ని అంటున్నారంట. వేల మందిని సౌలు చంపితే దావీదు ఎంతమందిని చంపాడు? 10,000 మందిని చంపిన శూరుడు అనగానే హి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ జెలసీ కేమ్, ప్రైడ్ కేమ్. ఆ రోజు నుంచి కూడా దావీదును చంపాలని పరిగెడతానే ఉన్నాడు. He started very well, but he ended very miserably because he did whatever he wants to do. That's it. తనకిష్టమైంది చేశాడు అంతేగాని దేవునికి ఇష్టమైంది చేయలే. అందుకే ఆ చావు చచ్చాడు. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ we have another man by the same name, and we all know Saul. Again, Saul. And by the way, Old Testament Saul is from the not Paul. Old Testament Saul, New Testament Saul and Paul both are one actually. I will tell two names ఎట్లొచ్చాయన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటది. నేను చెప్తాను అది. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న సౌలు బెన్యామీనీయును గోత్రముకు చెందినవాడే. న్యూ టెస్టిమెంట్ లో ఉన్న సౌలు కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడే. We can see that in Philippi chapter 3 verse 5. ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న సౌలు బహు సౌందర్యం అని ఉంది. అవునా? అండ్ ఆయన భుజాలు ఎంతవరకు ఉన్నాయంట? ఇంతవరకు చాలా ఎత్తున్నాయంట. చాలా హ్యాండ్సమ్ పర్సన్ అంట. కానీ న్యూ టెస్టిమెంట్ సౌలు హి వాస్ వెరీ షార్ట్. ఆయన పొట్టివాడు మరియు అంత పెద్ద అందగాడేం కాదు. రూపం కూడా చూడ్డానికి అంత పెద్ద అందగాడు కాదని చరిత్రలో మనం చూస్తాం. కానీ ఈ న్యూ టెస్టిమెంట్ సౌలు హి వాస్ ఎ వెరీ గాడ్లీ పర్సన్. చాలా దైవభక్తి ఉంది ఆయనకు. హి స్టడీడ్ అండర్ the greatest scholar of those times, Gamaliel. Jewish scholar he was, and he was a student of Gamaliel, and he mastered whole law. జ్ఞానంలో బాగుంది. He has lot of wisdom and knowledge. బట్ బయటికి చూడ్డానికి మాత్రం పొట్టాయన, లేకపోతే పెద్దగా అంత హ్యాండ్సమ్ పర్సనాలిటీ కాదు. మనం ఆయన స్టార్టింగ్ ఎట్లుందో చూద్దాం. ఈ సౌలు యొక్క ప్రారంభం ఎట్లుందో చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 58. అపోస్తల కార్యముల గ్రంథం చాప్టర్ 7 వర్స్ 58. అక్కడున్న వాళ్ళందరూ స్టెఫెనుని చంపుతున్నారు. చంపుతున్నప్పుడు వాళ్ళ బట్టలన్నీ తీశారు. వాళ్ళ బట్టలన్నీ తీసి, చంపడానికి ముందు వాళ్ళ బట్టలన్నీ తీసి అక్కడున్న ఒక యవనస్తుని దగ్గర పెట్టారంట. ఆ యవనస్తుడు ఎవరంటే ఇదిగో సౌలు. అక్కడ ఈయన సాక్షిగా ఏం లేడు. కానీ స్టెఫెనును చంపుతున్నప్పుడు మాత్రం అక్కడ కూర్చొని దాన్ని చక్కగా చూస్తున్న ఒక యవ్వనస్తుడిగా, ఒక యంగ్ పర్సన్ హూ ఈస్ వాచింగ్ ద మార్టర్డమ్ ఆఫ్ స్టీఫెన్ ఈస్ సాల్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. అంతేనా? కాదు. చాప్టర్ 8 వర్స్ 3కి వస్తే సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. లిటరల్లీ he used to go to house and drag all the Christians outside of the house and he starts beating them. హింసించుచుండెను. సంఘాన్ని
హింసించుచుండెను అని అక్కడ మాట మనం చూస్తాం. అంతేనా? చాప్టర్ 9 వర్స్ 1 and 2. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 1 and 2. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టున్నాడు. అంటే అక్కడ మాట ఏంటంటే ఇంగ్లీష్‌లో గనుక మనం చూస్తే హి హాస్ ఓన్లీ వన్ గోల్ ఇన్ హిస్ లైఫ్. వాట్ ఈస్ థాట్? టు కిల్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రాణాధారమైనట్టు అదే ఆయన గోల్. ఇంటింటజొచ్చి బయటికి లాగి చంపి అండ్ హి వాస్ ఆన్ హిస్ వే టు దమాస్కస్. ఎందుకు? సో దట్ హి కెన్ బ్రింగ్ ద అఫీషియల్ పేపర్స్ టు కిల్ all the Christians. So that was his goal. In other words, మన భాషలో చెప్పాలంటే Saul of the New Testament before his conversion, he was a terrorist. మనందరికి తెలుసు కదా, terrorists who kill people, innocent people. ఆయన కంటే దుర్మార్గుడు మనం ఒసామా బిన్ లాడెన్ నో, మన సౌలు అనాలి మనం. ఇట్ వాజ్ లైక్ దాట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఒక రకంగా క్రైస్తవులకు టెర్రర్ పుట్టించిన టెర్రరిస్ట్ గా సౌలు ఉన్నాడు. ఎందుకంటే హీ హాజ్ ఓన్లీ వన్ గోల్ ఇన్ హిస్ లైఫ్, టు కిల్ ఆల్ ద క్రిస్టియన్స్, టు డిస్ట్రాయ్ ద క్రిస్టియానిటీ. దట్ వాజ్ హిస్ గోల్. బట్ బై గాడ్స్ గ్రేస్, one day in Acts chapter 9, we see the greatest miracle, the second greatest miracle in the history. The first greatest miracle is the birth of Lord Jesus Christ. And the second greatest miracle, I can say that theologically may not be right, but the greatest miracle, one of the greatest miracle is the conversion of Apostle Paul. క్రైస్తవులను చంపుదామని వెళ్తున్న ఆ సౌలును దేవుడు పట్టుకున్నాడు. He encountered the Lord Jesus Christ himself. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? సాల్ why are you persecuting me? By the way, సౌల్ ఎవరిని పర్సిక్యూట్ చేస్తున్నాడండి? చర్చ్ ని పర్సిక్యూట్ చేస్తున్నాడు. బట్ why the sound from heaven is coming, Saul, why are you persecuting me? You know why? When you persecute Christians, you are persecuting whom? Christ himself. That's why Jesus says, he identified himself with his people and said that, why are you persecuting me? నన్నెందుకు హింసిస్తున్నావు? ఎందుకంటే సంఘాన్ని తనతో ఆయన ఒకటిగా చేసుకొని మాట్లాడుతున్నాడు. అందుకే ఒక అప్లికేషన్ ఇక్కడ చెప్పనివ్వండి. When you persecute the church, Christians, you are persecuting Lord Jesus Christ. When you neglect the church of God, you are neglecting the Lord Jesus Christ. You're getting my point? When you don't be part of a healthy local church, when you want to worship the Lord in isolation, you are neglecting Lord Jesus Christ. Church is the body of Lord Jesus Christ. When you are not part of it, part of the body of Lord Jesus Christ, you are neglecting Jesus Christ himself. That's why I encourage people to be part of a healthy local church. That is his institution. సో సౌలు ఆ విధంగా ఆ రోజు రక్షించబడ్డాడు. దేవుని మహాకృపలో రక్షించబడ్డాడు. బై ద వే, దిస్ ఈస్ వై ఐ కాల్ దిస్ యాజ్ అ మిరకిల్, బికాస్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఈస్ కన్వర్షన్. ఓకే, నాట్ హీలింగ్. People go to big meetings, okay, స్వస్థత సభలు, okay, and they go to those meetings so that they can be healed of their sicknesses. How many days you are going to live after the healing? Are you going to live forever? If that is the case, you people don't need us, doctors. We are here because you people are going to be here for only few days, and we want to make you healthy at least for those maybe 10 years or 15 years. The greatest miracle is a sinner coming to Lord Jesus Christ for the forgiveness of his or her sins. That is the miracle. అది నిజమైన అద్భుతం అండి. అద్భుతాలంటే స్వస్థతనో, లేకపోతే నాకు దేవుడు కార్ ఇచ్చిండు, లేకపోతే నాకు ప్రమోషన్ ఇచ్చిండు, లేకపోతే నాకు పిల్లలు పుట్టారు, అది కాదు మిరకిల్.
God opens the womb of a woman, and God, the same God, closes the womb of the woman. Do you know that? And still he is God, he is sovereign. And he's a good God when he shuts the wombs of some of the women. He's still God. అవి కాదు మిరకిల్స్. ఏంటో తెలుసా? ఇదిగో దూషకుడను, హింసకుడను, ఒక టెర్రరిస్ట్ అయిన వ్యక్తిని దేవుడు మార్చాడు చూడండి. దట్ ఈస్ ద మిరకిల్. ఒకవేళ మీరు నిజంగా రక్షించబడితే, ఇఫ్ యు ఆర్ అ జెన్యూన్లీ బోర్న్ అగైన్ క్రిస్టియన్, యు హావ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ ఎ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ యు డోంట్ నీడ్ అనదర్ బుచ్చి మిరకిల్స్. దే ఆర్ ఆల్ స్మాల్ మిరకిల్స్. ఓకే? God may give you, good life, and he may not give you. If he gives, praise the Lord, enjoy the miracle. But that is not the big miracle. The big miracle has already happened in your life when you came to Christ for the forgiveness of your sins. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా ఆ మిరకిల్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే, ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ born again Christian, you may be coming to the church since many days. You may be reading the Bible since many days. You may be born in a Christian family. ఇవన్నీ కూడా నిన్ను హెవెన్‌కి తీసుకెళ్ళవు. Nobody can go to heaven and say that, are you born again? No. My father and mother is Christians since 10 years. The question, you're not hearing my question, my child. I am asking whether you are born again or not. I'm not talking about your parents. I'm not talking about your church. I'm not talking about your spiritual disciplines. You may read the word every day, but still you may end up in hell. You may pray every day, still end up in hell. You may come to church every Sunday and still you can end up in hell. Salvation comes only through Lord Jesus Christ. నువ్వు వ్యక్తిగతంగా, personally, when you confess your sins, when you accept Lord Jesus Christ, when you believe the atonement of Lord Jesus Christ in your life, then only you are a saved person. And if you are not a saved person today, ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే, maybe God is calling you. You don't know when you are going to die. But I encourage you to think about God, think about Lord Jesus Christ so that he can save you. సో ఈ సౌలు ఆ రోజు యేసు ప్రభువును చూశాడు, యేసు ప్రభు మాటను విన్నాడు, ఆ తర్వాత ఆయన పౌలుగా మార్చబడ్డాడు. కాదండి. Okay, many people say that, before conversion he was Saul, after the conversion he became Paul. Who told you? Where in the Bible it is written? He was still Saul, he was still Paul. ఆ రోజుల్లో ఒకే వ్యక్తికి 2 పేర్లు ఉండేవి. ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉన్న పేర్లుగా చెప్తారన్నమాట. బై ద వే, ఆఫ్టర్ కన్వర్షన్ ఆల్సో హిస్ నేమ్ వాజ్ మెన్షన్డ్ యాజ్ సాల్, నాట్ పాల్ ఇన్ ద బైబుల్. ఐ విల్ షో యూ వన్ వర్స్. యాక్ట్స్ చాప్టర్ 12 25. He was converted in chapter 9, by the way. Okay, 9వ అధ్యాయంలో ఆయన మార్చబడ్డాడు. కానీ 12వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అపొస్తలుల కార్యములు 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను పేరు గల యోహానుడు వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎప్పుడు ఇది? 12వ అధ్యాయం అంటే 9 అయిపోయిన తర్వాతనే. అవునా కాదా? ఏమనుంది అక్కడ పేరు? బర్నబా, పౌలు అనుందా? ఏమనుందండి? ఆఫ్టర్ కన్వర్షన్ ఆల్సో హిస్ నేమ్ వాజ్ సాల్. ఇంకెందుకు? చాప్టర్ 13 వర్స్ 7 చూడండి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇది కూడా ఆయన కన్వర్షన్ తర్వాతే. ఓకే, సో సౌలు, పౌలు అతనికున్న డిఫరెంట్ నేమ్స్, అంతేగాని ఆయన పేరు మార్చుకున్నాడు అని ఎవరైనా చెప్తే నమ్మకండి. అందుకే మన దగ్గర అదొక పైత్యం. యేసు ప్రభువుని అంగీకరించగానే జాన్, మల్లయ్య కాస్త జాన్. యేసు ప్రభు ముందేమో హిందూ పేరు ఉంటది. అది రాగానే మార్చుకో, బాప్తిజం తీసుకున్నావు కదా, మార్చుకో. ఎందుకు మార్చుకోవాలా? నా జీవితం మారింది, పేరు మార్చుకోమని చెప్పలే. శంకర్ అని వచ్చింది కాబట్టి, ఓహో హిందూ దేవతల్లో శంకరుని పేరు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు రావడానికి వీలు లేదు అంటాడా యేసు ప్రభు నేను పైకి వెళ్తే? నా హృదయం, మై హార్ట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఎవరైనా సౌలు పౌలు మార్చాడు అంటే నమ్మకండి, అదంతా ఒట్టిదే. సో పాయింట్ అది కాదు. కానీ ఇదిగో హీ స్టార్టెడ్. ఎట్లా స్టార్ట్ చేశాడు? తన జీవితాన్ని సంఘాన్ని హింసించే వ్యక్తిగా, టెర్రరిస్ట్ గా,
లిటరల్‌గా వాళ్ళను డ్రాగ్ చేసి, వాళ్ళను హింసించే ఒక దుర్మార్గుడిగా ఆయన తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆయననే చెప్తున్నాడు. మనం చెప్పడం గాదు. మెనీ టైమ్స్ 2, 3 సార్లు సౌలు లేకపోతే పౌలు ఈ మాట అంటాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. హానికరుడంటే ఒసామా బిన్ లాడెన్ అని అర్థం అన్నమాట. అంటే ఆయనతో ఉంటే మనకు హాని జరుగుతది. సో, హి హిమ్సెల్ఫ్ టోల్డ్ దీస్ థింగ్స్. అటువంటి వ్యక్తి ఇదిగో అపొస్తల కార్యంలో 9వ అధ్యాయంలో యేసు ప్రభువు ద్వారా నిజమైన మిరకిల్ తన జీవితంలో పొందుకొని, ఆయన ఆ రోజు మొదలుకొని యేసుక్రీస్తు సువార్తను ప్రజలకు ప్రకటించడం మొదలుబెట్టాడు. మనందరికీ తెలుసు ఆయన ఒక పేతురు యూదుల యొద్దకు లేకపోతే హెబ్రీయుల యొద్దకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి సువార్త ఆ మిగతా అపొస్తలులందరూ వెళ్తే అన్యజనులకు యేసుప్రభే చెబుతాడు. నేను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఈ వ్యక్తిని ఎన్నుకున్నాను అంటాడు. అదే విధంగా పౌలు అన్యజనులకు సువార్త చెప్పడానికి బయలుదేరతాడు. తన మిషనరీ జర్నీలో ఎన్నో కష్టాల గుండా ఆయన వెళ్తాడు. 2 కొరింథీ 11:25లో ఒక మాట ఆయన రాస్తాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత లైఫ్ ఈజ్ సూపర్బ్. కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ విల్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. రన్ అవే ఫ్రమ్ దోస్ ప్రీచింగ్స్. రన్ అవే. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు స్వస్థత వస్తది. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు ప్రమోషన్ వస్తది. యేసు ప్రభు దగ్గరికి రండి, మీ జీవితం బాగైతది. యేసు ప్రభు దగ్గరికి రండి, మీ అప్పులు పోతాయి. రన్ అవే ఫ్రమ్ దోస్ ప్రాస్పరిటీ ప్రీచర్స్. దట్ ఈస్ ద రాంగ్ గాస్పెల్. Jesus Christ himself said that I have come to save the sinners from their sins. నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు ఆయన. ఆయన వచ్చిన ప్రధానమైన ఉద్దేశం మనల్ని పాప స్థితి నుంచి విడిపించడానికి. బై ద వే మన మెయిన్ ప్రాబ్లము జాబ్లెస్‌నెస్ గాదు. మన మెయిన్ ప్రాబ్లము చైల్డ్‌లెస్‌నెస్ గాదు. మన మెయిన్ ప్రాబ్లము ఏంటండి? డిసీజ్‌లెస్‌నెస్ గాదు. మన మెయిన్ ప్రాబ్లము కరప్షన్ ఇన్ ద వరల్డ్ గూడా గాదు. మన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? గుండె. గుండె అంటే ఆ గుండె గాదు. మన హృదయం. దట్ ఈస్ కరప్టెడ్ బై ద సిన్. మన మెయిన్ సమస్య మన హృదయంలో ఉన్న పాపం, సిన్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వెదర్ యూ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఒరిస్సా ఆర్ మణిపూర్ ఆర్ అమెరికా, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాషకు చెందిన మన ప్రాబ్లం అందరిది ఒకటే. వి ఆర్ ఆల్ సిన్నర్స్. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23. మనమందరం ఏ భేదం లేదు, ఏ కులమైన మతమైన అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. దాన్ని పక్కన పెట్టి మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు బ్లెస్సింగ్ వస్తది. మరి ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈయనకెందుకు వచ్చాయి ఇవన్నీ శ్రమలు? మీకు శ్రమలే రాకూడదు అనేది బైబిల్ చెబితే అసలు ఎవరికైనా శ్రమలు రావద్దంటే బైబిల్‌లో న్యూ టెస్టిమెంట్‌లో పౌలుకే రావద్దండి. యేసు ప్రభు తరువాత అంతగా పరిచర్య చేసిన వ్యక్తి ఆయన. ఆయన దేవుడు గాదు. పౌలు దేవుడు గాదు. యేసు ప్రభు దేవుడు. కానీ దేవుని సువార్తను ప్రజలందరికీ ప్రకటించిన ఆ వ్యక్తికి శ్రమలు ఎందుకు వస్తాయి మరి? ఆయనకు రోగం ఎందుకు వస్తది మరి? ఆయన ఇతరులను స్వస్థపరిచాడంట. కానీ ఆయనకే స్వస్థత దొరకలేదు. ఆయన ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడట. బాబు, నా లోపల ఏదో ముళ్ళున్నట్టు అనిపిస్తుంది, జర తీసేయరాదే? అడిగితే ఏమన్నాడంటే యేసు ప్రభు, భయ్యా నేను నీకు మంచి కోసమే పెట్టినా, అది ఉండని అట్లనే నీకు ఉండని, నీకేమిస్తా తెలుసా? దానికంటే ఎక్కువ కృపిస్తా. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. అవునా? తీసిండా ముళ్ళు అక్కడి నుంచి? మరి ఈ పౌలే ఇతరులను స్వస్థపరిచాడట. స్వస్థపరిచే వరం ఉందంట పౌలుకు. ఒకవేళ జీసస్ క్రైస్ట్ వచ్చింది కంపల్సరీగా మన వ్యాధులను స్వస్థపరచడానికే అయితే అసలు మొదట స్వస్థపరచాల్సింది పౌలునే కదండి. మరి ఎందుకు ఆ మాటలు ఉన్నాయి అక్కడ? రన్ అవే ఫ్రమ్ దోస్ ప్రాస్పరిటీ ప్రీచర్స్. జీసస్ కేమ్ టు సేవ్ us ఫ్రమ్ అవర్ మేజర్ ప్రాబ్లమ్, మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ సిన్.
అది మెయిన్ సమస్య. ఆయన అంటున్నాడు పౌలు ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో. అంటే ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు చూడండి. ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఒకప్పుడు బై ద వే చర్చిని శ్రమల పాలు చేసిన వ్యక్తిన. ఇప్పుడు ఏమైతున్నాడు? శ్రమల గుండా వెళ్తున్నాడు. ఆయన మంచి ప్రీచర్ ఏం కాదు బై ద వే. అనర్గళమైన బోధకుడేం కాదు ఆయన. ఆయన మంచి రైటర్. అందుకే ఆయన పత్రికలు రాశాడు. ఆ మాట పేతురు కూడా అంటాడు. మంచి రైటర్, మంచి ప్రీచర్ ఏం కాకపోయినా గానీ ఆయన మాటలు మంచివే. ఆయన మాటలు కొన్నిసార్లు మనకు అర్థం కానంత కూడా క్లిష్టంగా ఉంటాయి. బట్ అవి కూడా దేవుని మాటలే అన్నట్టుగా ఇతర వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఏం చేశాడంటే పౌలు రిస్క్ తీసుకున్నాడు ప్రభు కోసం. మిషనరీ జర్నీస్ చేశాడు, సంఘాలను కట్టాడు, శిష్యులను తయారు చేశాడు, తనను తాను తగ్గించుకున్నాడు. తాను ఎంత హింసించినా తిరిగి సువార్త చెప్పాలనే ఒక ప్యాషన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడంటే మేబీ హీ వాంట్స్ టు జస్ట్ ఒబే ద లార్డ్. పాత నిబంధన సౌలు డిసొబే చేస్తే, నూతన నిబంధన సౌలు ఈ ఒబేడ్ గాడ్. మత్తయి సువార్త 28:19-20 వచనాలు, ద గ్రేట్ కమిషన్ గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా మనకు నూతన నిబంధనలో సౌలు కనబడతాడు, లేకపోతే పౌలు కనబడతాడు. అంతేనా? 13 letters ఆర్ దేర్ ఇన్ ద బైబుల్ రిటెన్ బై అపోస్టల్ పాల్. 13 పత్రికలు. ఎప్పుడో రాశాడండి. ఎప్పుడు రాశాడు? వెన్ దోస్ లెటర్స్ వర్ రిటన్? AD 50, AD 60. We are in 2025. Still those letters are encouraging many believers all over the globe. All over the globe. ఎలా మరణించాడో, పౌలు ఎలా చనిపోయాడో మనకు బైబిల్లో చెప్పలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ సౌలు ఎట్లా చనిపోయాడో మనకు బైబిల్లో ఉంది. కానీ న్యూ టెస్టిమెంట్ పాల్ ఎలా చనిపోయాడో మనకు తెలీదు. కాకపోతే హిస్టోరియన్స్, న్యూ టెస్టిమెంట్ టైంలో ఉన్న హిస్టోరియన్స్ రాసిన ఆ పుస్తకాలు కావచ్చు, ఆర్టికల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, నీరో చక్రవర్తి, నీరో కింగ్ ఉన్నప్పుడు ఆయన శిరచ్ఛేదం అంటే తల మొండాన్ని వేరు చేసి ఆయనను చంపేశారు. మేబీ AD 68 or 70 ఆ టైంలో ఆయన చనిపోయి ఉండొచ్చని హిస్టోరియన్స్ చెప్తారు. ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. యాజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ చివరికి దేవుని స్నేహితునిగా తన జీవితాన్ని ముగించాడు. He started as an enemy of God, but he ended his life as a friend of God. But in the Old Testament, he started well, but he ended miserably. 2 Timothy chapter 4 verse 7 and 8. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కళముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ రోజు నీతిగల న్యాయాధిపతివైన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ మాట అనగలాలంటే గట్స్ ఉండాల. నేను ఐ లివ్డ్ మై క్రిస్టియన్ లైఫ్ వెల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగేంత ధైర్యం మనకు ఉండాల. దట్ ఈస్ వాట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. నా పరుగు నేను కళముట్టించి తిని, మంచి పోరాటం నేను పోరాడా. నా క్రైస్తవ జీవితంలో అపొస్తలుల కార్యం 9లో నేను ఎప్పుడైతే యేసు ప్రభువును చూశానో ఆ రోజు నుంచి కూడా నా లైఫ్లో యేసు ప్రభు మాటలకు విధేయత చూపిస్తూ నేను దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాను. ఇదిగో నేను చచ్చిపోయినా నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఒకవేళ చస్తే నాకు అది లాభమే అంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. పాత నిబంధన సౌలు దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపాడు. కానీ నూతన నిబంధన సౌలు ప్రభు ఆజ్ఞలకు విధేయత చూపాడు. పాత నిబంధన సౌలు తనను తాను చంపుకున్నాడు. కానీ నూతన నిబంధన సౌలు క్రీస్తు యేసునందలి విశ్వాసము నిమిత్తం చంపబడ్డాడు. చూడండి డిఫరెన్స్. పాత నిబంధన సౌలు శారీరకంగా మరణించి తన భూ సంబంధమైన కిరీటాన్ని ముందే పోగొట్టుకున్నాడు. మనం తర్వాత మాట్లాడుతున్నాం. భూ సంబంధమైన ఇశ్రాయేలు రాజుగా ఉండే కిరీటాన్ని ఆయన పోగొట్టుకున్నాడు అవిధేయత వలన. కానీ నూతన నిబంధన సౌలు తన మరణం ద్వారా నేను నిత్యమైన కిరీటం పొందుకోబోతున్నానని ఒక హోప్తో ఉన్నాడు.
That is the difference between these two people. What is the application? Please listen to me carefully. What is the application? Your humble beginning does not guarantee that every time it will end in a way that glorifies God. You getting my point? Your humble beginning does not guarantee that every time it will end in a way that glorifies God. Therefore, be diligent to remain steadfast in the Lord until the end. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు చాలా హంబుల్గా, చాలా తగ్గింపు కలిగిన క్రైస్తవుడిగా, నువ్వు చాలా చక్కగా ఒక ప్యాషనేట్ క్రైస్తవుడిగా నువ్వు ప్రారంభించవచ్చు నీ జీవితాన్ని. బట్ అది నీ చివరి వరకు నీ డెస్టినీని, అంటే దేవునిలో నువ్వు దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని జీవించబోతున్నావని గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి మనం బైబిల్‌లో ఏం చెప్తుందంటే, ఎండ్ వరకు కూడా నీ రక్షణను కాపాడుకుంటూ, డెఫినెట్లీ సాల్వేషన్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, బట్ ఈవెన్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు మేక్ ష్యూర్ దట్ వి ఆర్ వాకింగ్ ఇన్ ద సాల్వేషన్. ప్రభువు నందు మనం స్థిరంగా ఉన్నామా లేదా, దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నామా లేదా అని చూస్తూ, పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ మనం కొనసాగాల్సిన వారమై ఉన్నాం. అండ్ మెనీ పీపుల్ దే స్టార్ట్ వెరీ వెల్ అండి. చాలా పక్కా అసలు యవనస్తులు యంగ్ పీపుల్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించుకుంటారో, ఇంకా అసలు ఇట్లా హృదయాన్ని తెరవమంటే కూడా తెరిచి చూపిస్తారు. నా హృదయంలో యేసుప్రభు ఉన్నాడని ఇట్లా ఓపెన్ చేస్తారు. ఒక్క 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత సల్లగా పడతారు ఇట్లా. చర్చికి రమ్మంటే రారప్పుడు. అప్పుడైతే ప్యాషన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎగ్జామిన్. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని మనకు రోమీయులకు రాసిన పత్రికలో ఉంటది. అది ఎప్పటి వరకు ఉండాలంటే ద సేమ్ ప్యాషన్ టిల్ ద డెత్. మన చివరి రోజు వరకు కూడా దేవుడు మనలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి అదే రకమైన విధేయత, అదే రకమైన తీవ్రత మనకు ఉండాలి. 2 Chronicles chapter 26లో ఇంకొక పర్సన్ మనకు కనబడతాడు. ఆయన పేరు ఉజ్జియా. వెన్ హీ స్టార్టెడ్, ఆయన ఎప్పుడైతే ఏలడం ప్రారంభించాడో కింగ్‌గా, 16 ఇయర్స్ హి వాస్ యాక్చువల్లీ 16 సంవత్సరాలప్పుడే రాజ్యం మీద రాజుగా ఆయన ఉన్నాడు, ఏలడం ప్రారంభించాడు. ఆయన స్టోరీ చదివితే అసలు ఏమన్నా స్టోరీ అసలైనది. సూపర్బ్. ఒక యంగ్ పర్సన్ గనుక చదివితే ఐ వాంట్ టు బికమ్ లైక్ ఉజ్జియా అనొచ్చేమో. చాప్టర్ 26లో నేను కొన్ని విషయాలు చెప్తాను. 4 and 5 4-5 వచనాలు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. God blessed him abundantly. 16 years of age. 7 and 8 verses. యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. వాళ్ళొచ్చి ఈయనకు పన్నిచ్చారట. అధికముగా బలాభివృద్ధి పొందాడు. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినీ వ్యాపించెను. హిస్ నేమ్ వాజ్ ఎవ్రీవేర్. ఆల్ నేషన్స్ చర్చ్ నేమ్ ఇప్పుడు విజయవాడ అంతా కనబడుతుంది. ఆల్ నేషన్స్ అన్నట్టు అప్పుడు ఐగుప్తు మొత్తం కూడా ఉజ్జియా పేరు కనబడ్డదంట. వర్స్ 10, అతనికి విస్తారమైన పశువులున్నాయి. అరణ్యంలో దుర్గాలు కట్టించాడు, బావులు తవ్వించాడు. వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయకులు, ద్రాక్ష తోట పని వాళ్ళు ఉన్నారు. హీ వాజ్ బ్లెస్డ్ బై గాడ్ ఈవెన్ ఇన్ అగ్రికల్చరల్ ఏరియా. అండ్ హీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ టు ద పీపుల్. బావులు తవ్వించాడు, వెల్స్ డిగ్ చేయించాడు. అండ్ పీపుల్ వర్ వెరీ మచ్ బ్లెస్డ్ బై హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ కింగ్ హూ ఈస్ థింకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. వర్స్ 13, శత్రువులతో యుద్ధం చేయుటేందుకు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది సైన్యం ఆయన కింద ఉన్నారంట. 3,07,500 సైన్యం ఆయన కింద. హి వాజ్ సో పవర్ఫుల్ బై ద వే. మనీ ఉంది, పవర్ ఉంది, అగ్రికల్చరల్ అబండెన్స్ ఉంది. అన్నింటికంటే ఎక్కువగా దేవుని హస్తం, గాడ్స్ హ్యాండ్ వాజ్ అపాన్ హిమ్. హి వాజ్ బ్లెస్డ్ బై గాడ్ అబండెంట్లీ. అయితే, and this is the very important word in English or Telugu. అయితే, బట్ ఏమంటారు ఇంగ్లీష్లో వాటిని? కంజంక్షన్స్ కదా. కనెక్టింగ్ వర్డ్స్ ఆర్ కంజంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్, దేర్ ఫోర్, సో, చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ద బట్స్. ఓకే,
రైట్? బట్ చాలా ఇంపార్టెంట్. ఆ మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే 16వ వచనం చూస్తే మీరు తర్వాత ఇంటికెళ్ళి చూడండి. 16:16లో అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అది. దేర్ ఎండ్స్ ద స్టోరీ ఆఫ్ ఉజ్జాయ. when he was stable, when everything was good, మనస్సులో గర్వం వచ్చేసింది. He was so immersed with pride. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. ధూపపీఠం మీద ధూపం ఎవరెయ్యాలండి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో? యాజకులెయ్యాల. యాజకుడిని పక్కన పెట్టేశాడు. మేబీ అనుకున్నాడేమో, నేను కింగ్‌నిరా, నువ్వేంటి? ఐ యామ్ ఎ కింగ్ అండ్ ఐ హావ్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. హూ ఆర్ యూ ప్రీస్ట్? జస్ట్ పక్కకెళ్ళు అని ఆయన ధూపపీఠం మీద ఏసాడట. 19:21 యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగిగా ఉన్నాడు. That's it. He was a leper till his death because of this pride. When he was obeying God, everything was good. The hand of the living God was upon Uzziah. But when he started thinking about himself and prideful, gone. End was miserable. Dear brothers and sisters, మన ప్రారంభ రోజులు బాగానే ఉండొచ్చు. మనం బాగానే బైబిల్ చదవచ్చు, బాగానే ప్రార్థన చేయొచ్చు, బాగానే సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఉండొచ్చు. ఇవన్నీ మనం చేయాలి. దాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. కానీ అదే విధంగా చివరి వరకు నమ్మకంగా మనం కొనసాగడం చాలా 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 ఇంపార్టెంట్ అని మర్చిపోవద్దు. ఎఫెసీ సంఘము అసలు సూపర్ సంఘం. ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తాం. ఎఫెసీ సంఘము చాలా మంచి సంఘం, చక్కని సంఘం. కానీ అదే సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు. దేవుడిచ్చిన మాట 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఏముంది ఎఫెసీ సంఘంలో? అర్తిమ దేవత ఉంది ఎఫెసీ సంఘంలో. ఒకప్పుడు సంఘంలో అంటే ఎఫెసీ పట్టణంలో అర్తిమ దేవతకు పూజలు చేసే వాళ్ళంట. అర్తిమ దేవత ఎదుట నగ్నంగా వాళ్ళు నాట్యం చేసే వాళ్ళంట. పిచ్చిలవిడి జీవితం గడిపే వాళ్ళంట. వాళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు, వాగ్దాన సంబంధులు గారు. వాళ్ళు ఒక రోజు నరకానికి పోతున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరికి అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి సువార్తను తీసుకెళ్లాడు. వాళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడగానే ఈ సంఘమంతా ప్రేమలో ఎదుగుతా ఉంది. ఈ సంఘమంతా ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ చాలా చక్కగా ఎఫెసీ సంఘం ఎదుగుతా ఉంది. కానీ తర్వాత ఆ మొదటి ప్రేమను ఆ సంఘం వదిలేసిందంట. అదెంట్లా ఉందో మనకు తెలియదు క్లారిటీగా. కానీ ఇక్కడ మాట అయితే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. Hey brothers and sisters, how was your Christian journey? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ మొదట నువ్వే విధంగా ప్రార్థన చేసేవాడివో దేవుడికి, నువ్వే విధంగా సంఘానికి వచ్చేదో, నువ్వే విధంగా బైబిల్ చదివేదో, దేవుని సంబంధమైన విషయాలు ఎంతగా నువ్వు ఆసక్తి కలిగి ఉండేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. కానీ ఇప్పుడు చూసుకో, నీ జీవితంలో ఈ ఆత్మీయ క్రమశిక్షణలు ప్రతి సంవత్సరానికి పెరగకుండా తరుగుతుందంటే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ జర్నీ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరానికి, నెక్స్ట్ సంవత్సరానికి యూ షుడ్ బి గ్రోయింగ్. If you are not growing in all aspects of Christianity, maybe you can check your salvation. You can check your salvation. Because a genuine Christian by default will grow. He will grow. He will stumble here and there, but he will come back definitely. The Spirit of God encourages him. But if you are not growing at all, 5 years back నువ్వు ఎక్కడున్నావో ఇప్పుడు కూడా నువ్వు ఆన్నే ఉన్నావు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు. You don't have that passion to the Lord. You don't have that passion to study the word. You don't have the passion to pray at least for 5 minutes. Shame on those Christians who are not able to spend 5 minutes in the presence of God. మాట్లాడమంటే చాలా మాట్లాడుతామండి మనం. యేసు ప్రభు అది, యేసు ప్రభు ఇది. 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి చేత కదా? సిగ్గు లేదు మనకు?
5 నిమిషాలని ఒట్టిగా చెప్తున్నా. 5 నిమిషాలు కూడా చేయట్లేరు మనకు. We have to prostrate before God for the greatest gift of salvation every day. And we do a lot of activities. Stop those activities. Go to the presence of God. Read the word of God. Don't read the Bible on only Christmas Day. అదేంటి ఇంకో రోజు వస్తుందిగా మనకు. ఇప్పుడు వస్తుంది గుడ్ ఫ్రైడే, ఈస్టర్. Where are you? Where are you going? Are you growing in the Lord or not? You may start well, my dear brothers and sisters. మంచిగా స్టార్ట్ చేయొచ్చు మనం. But are you growing? Otherwise, you are not going to end well. You are not going to end well. Only our jobs have retirement. Please listen to me carefully. Only our jobs have retirement. Our relationship with the Lord has no retirement. మన ఉద్యోగాలకే పదవి విరమణ ఉంటుంది. ప్రభువుతో మన సంబంధానికి విరమణ ఉండదు. లోకం నుండి మనకు విరమణ ఉంటుంది. శరీరం మనకు లోపలికి వెళ్తుంది కాబట్టి. కానీ ప్రభువుతో మన విరమణ ఉండదు. సో కీప్ growing in the Lord. Make every effort to obey the word of God. అబ్బా కష్టమండి, అబ్బా అది ఎట్లా సాధ్యమండి, అవన్నీ కాకమ్మ కథలు, అవన్నీ ఒట్టియే అవన్నీ. The problem is priority, that's it. Today I came in flight. ఈరోజు పొద్దున నేను ఫ్లైట్లో వచ్చాను. మా ఇంటి నుంచి 1 hour జర్నీ ఎయిర్పోర్ట్కి. If my flight is at 7 o'clock, I should be there by 6 o'clock because it's a domestic, right? 1 hour, right? If I have to be there by 6 o'clock, I have to start from my home at 5 o'clock. If I want to start at 5 o'clock, I have to get up at least 4 o'clock. If I want to get up at 4 o'clock, I have to go to my bed before night at least by 10 or 11 o'clock. That is the planning. And I don't want to miss my flight. If I want to come here, I will make every effort. Whatever it may takes, I will come to the airport at 6 o'clock. That's it. Because that is my priority. You know why we are not reading the Bible? Because it's not priority. That's it. ఇంకా స్టోరీలు చెప్పొద్దు, నేను బిజీ, ఇవన్నీ స్టోరీలు అనమాట, ఎక్స్క్యూజెస్ అవన్నీ. ఐఎమ్ బిజీ బ్రదర్. హౌ మచ్ బిజీ? టెల్ మీ. నాకంటే బిజీయా? కమ్, వి విల్ హ్యావ్ ఎ డిస్కషన్. కమ్. It's all about your heart. Don't be a hypocrite in church. Don't be a hypocrite in church. And there are a lot of hypocrites in the church. Don't go to a movie theaters to see the hypocrites. Hypocrite అంటే ఏం లేదండి. Hypocrite అంటే మనకు hypocrite is a person who acts. That is the meaning, Webster dictionary meaning. Who acts. Okay? So all the film stars are hypocrites actually. Original meaning. And don't go to movie theaters to see the hypocrites. Come to the church. A lot of people are there. A lot of people are there. And you can give Oscars actually every year. Here in the church. మన టాలెంట్స్ కావచ్చు, దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మన టాలెంట్స్? ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. The abundant blessings. Talents are blessings so that you can be a blessing to others in the church. మన వరాలు, మన ఆశీర్వాదాలు ఇవన్నీ దేవుడు మనకిస్తాడు. కానీ వాటిని బట్టి కూడా నువ్వు తప్పిపోయే అవకాశం ఉంది. By the way, I will tell you this story. In the Old Testament, when Israelites left the ఐగుప్తు, ఈజిప్ట్, ఓకే, వాళ్ళు బయటికి వస్తూ ఉంటే ఏమిచ్చారండి ఇజ్రాయిలైట్స్కి ఐగుప్తు వాళ్ళందరూ? వెరీ గుడ్, బాగా గుర్తుంటుంది. గోల్డ్ ఎంత? 80,000 ఇప్పుడు పెరుగుతుందంట. కొనేసి పెట్టుకోండి. తీసుకొచ్చారా? ఎవరిచ్చారు? దేవుడే. గాడ్ హిమ్సెల్ఫ్ టోల్డ్. మేబీ గాడ్ ప్రేరేపించాడేమో వాళ్ళ హృదయాల్ని గోల్డ్ ఇవ్వడానికి. ప్రేరేపిస్తే గోల్డ్ని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆగారు. మన సారు లీడర్ ఏం చేశాడు? పైకి మోసెస్ పైకి వెళ్ళి మాట్లాడడానికని వెళ్ళాడు యేసుప్రభుతో. యేసుప్రభుతోనేనా? యెహోవా దేవుడితో. థియలాజికల్ గా రాంగ్ అసలు. రైట్. ఎందుకులే, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. రైట్. దేవునితో మాట్లాడడానికి తర్వాత కిందికి వచ్చాడా?
ఏం చూసాడండి? ఆ! గోల్డెన్ కఫ్. ఎక్కడిదా గోల్డ్? ఆ! మీరు బయటికెళ్తున్నారు గదా! సరే మీకు తీసుకొని పొండి అని ఎవరిచ్చారది? దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు. అదే దేవుడిచ్చిన గోల్డ్‌ని ఇప్పుడేం జేశారాళ్ళు? ఆ! దేవునికి వ్యతిరేకంగా ఇంకొక విగ్రహాన్ని చేశారు. The application is, when God gives you something, don't make other god to worship. You getting my point? దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. జాబును మాత్రం నువ్వు దేవునిగా చేయకు. దేవుడు నీకు భర్తను భార్యని ఇస్తాడు. నీ భర్తను భార్యను దేవునిగా చేయకు. నీకు పిల్లలిస్తారు. పిల్లల్ని దేవుళ్ళుగా చేయకు. ఆరాధన చేయకు పిల్లల్ని. దేవుడు నీకు ఏది ఇచ్చినా డోంట్ వర్షిప్ దట్. యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. The good gifts can become a idol to you if you are not careful. దేవుడిచ్చిన వాటితోటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు విగ్రహాలను చేసుకొని విగ్రహారాధికుడు అయ్యే అవకాశం ఉంది. Be careful about your life and choices. You may start well, but if you're not using your gifts for the edification of the church, but using it for your own benefit, then you're not ending well. You're not ending well. Apostle Paul, 2 Corinthians 13:5, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, దిస్ షుడ్ బి డన్ ఎవ్రీ డే అండి. Every day we have to examine our own lives, examine our own salvation, whether we are in relationship with the Lord or not. You know, if you are a believer, you cannot lose your salvation because God gives us the guarantee. Ephesians chapter 1 verse 13 and 14. ఆయన మనల్ని ముద్రిస్తాడు ఆత్మచేత. ఆయన చేతిలోకి మనం వచ్చిన తర్వాత, రక్షించబడ్డ తర్వాత ఆయన చేతిలో నుంచి మనం బయటికి వెళ్ళాం. Salvation is eternally secured. But every day still we have to examine our own salvation, whether we are saved or not. Ask some questions to yourselves. How is my Christian life? Am I obeying the word of God? If you are a husband, ask this question: am I loving my wife? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా నేను నా వైఫ్‌ని ప్రేమిస్తున్నానా? ఒకవేళ ఫీమేల్స్ అయితే, ఒకవేళ స్త్రీలైతే నేను నా భర్తకు లోబడుతున్నానా? నా పిల్లల్ని దేవుని భయభక్తుల్లో మేము పెంచుతున్నామా? ఇవన్నీ మనం క్వెషన్స్ అడుక్కోవాలా. మనం గ్రో అవ్వాలంటే మనం వాక్యాన్ని పెట్టుకొని మనం విధేయతలో ఎదుగుతున్నామా లేదా అని పరీక్షించాలా. ఎన్నో రోజుల నుంచి నువ్వు పాపం చేస్తున్నావేమో. ఎప్పుడైనా ఒప్పుకున్నావా? లేకపోతే కఠినమైపోయిందా నీ మనస్సాక్షి? ఇట్స్ ఓకే. వాచింగ్ హియర్ అండ్ దేర్ సమ్ న్యూడ్ ఫోటోస్, పోర్నోగ్రఫీ, దట్స్ ఓకే. ఆల్ ద వరల్డ్ ఈస్ వాచింగ్. Having premarital sex, that's okay. All the world is accepting. No! The world may accept. God will not accept it. Examine. How is your life? When Christ comes, can he say that, yes, my beloved servant, pala nammakamayna manchi dasuda, నేను నీకు మంచి గిఫ్ట్స్ ఇచ్చాను, నేను నీకు మంచి లైఫ్ ఇచ్చాను, వాటిని చక్కగా నువ్వు వాడావు, come. I'm very sad to say that Christ will not say to many Christians, come. Many Christians are going to hell, so-called Christians. They're coming to the church but going to hell. You may start well, but if you are not careful, you will end miserable. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పి I will close. సౌలుకు సమూయేలు ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ సౌలుకు సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఒక ప్రవక్త. ప్రవక్త ఏం చెప్పాడంటే దేవుడు చెప్పిందే చెప్పాడు. A prophet does this only one thing. He conveys the message of God to his people. సో ఎప్పుడైతే ఆ సమూయేలు చెప్పిన మాటను జవదాటాడో సౌలు దేవుని మాటను జవదాటాడు. In other words, if you really want to end well, keep
Samuels in your life? Do you have a Samuel in your life who can confront your sin, who can pray for you, who can guide you in your way? In other words, do you have a mentor, a Christian mentor? Do you have a Christian friend who can encourage you in your journey, who can look into your eyes and say that, brother, you are sinning against God, please repent? ఉన్నారా ఎవరన్నా? అసలు సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? అటువంటి వ్యక్తులను సంపాదించుకొని రావాలి. ఇక్కడికొచ్చి 2 పాటలు పాడి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సదాకాలము నీతో జీవిస్తాను. అవునా? సదాకాలం పాడామా? టుడే వి సాంగ్ ద సేమ్ సాంగ్, రైట్? సదాకాలము నీతో నేను జీవించేద అన్ని పచ్చి అబద్ధాలు. పచ్చి అబద్ధాలు. ఇట్స్ ఆల్ లైస్ వి ఆర్ సింగింగ్. You don't live for God. No way. And when you come to the church, tell other people that, brother, I am here. And if you see anything against the word of God in my life, please feel free to correct me. నువ్వు చెప్పాలి, వాళ్ళు వచ్చి చెప్పడం. అసలు వాళ్ళు వచ్చి చెప్తేనే తీసుకో మనం, ఇంకా చెప్పడం సంగతి తర్వాత. ఎవరైనా వచ్చి చెప్తే, బ్రదర్ చెప్తే నువ్వే వడివిరా, నిన్నగాక మొన్న వచ్చినావు చర్చ్కి. నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఆల్ నేషన్స్ చర్చ్ పెట్టిందే నేను. నువ్వు మొన్ననే జాయిన్ అయితే మెంబర్షిప్ కూడా కాలేదు, నువ్వు వచ్చి నాకు చెప్తావా? షేమ్ ఆన్ దోస్ క్రిస్టియన్స్ హూస్ కొన్నిసార్లు అనకపోవచ్చు, మనసులో ఉంటది అది. మనసులో ఉంటది. మొన్ననే వచ్చాడు ఈడు నాకు చెప్తున్నాడు పెద్ద. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా. నిజంగా రక్షించబడ్డాం వాళ్ళు. మీకు ఎక్కడికెక్కడికో పోతున్నాయి ఆలోచనలు. దీన్ని బట్టి అర్థమవుతుంది. The point is, have a mentor in the church. Have a mentor who can really help you. And by the way, Christianity is not journey in isolation. ఒంటరిగా చేసే ప్రయాణం కాదు Christianity. We need people. That's what the church is all about. We need one another in the context of the church. The church is here because we need people around us. Don't sit at home and watch online messages, by the way. The online church is not there. That is actually లేనే లేదు ఎగ్జిస్టెన్స్ లో అది. Church is people coming together physically worshiping the Lord together. If you really want to end well, ఈ మాట చెప్పనివ్వండి. Please listen to me carefully. If you really want to end well, worship the Lord along with the church and serve the community of God. Please come to the church to serve others. Every Sunday my prayer before going to church, otherwise Saturday night my prayer is this prayer: Lord, make me a blessing to at least one person tomorrow morning. At least one person. I want to be a blessing, whether it may be encouragement or counseling or preaching the word of God. Lord, please use me as a blessing to at least one person. Are you praying for the church? Are you thinking about people in the church? My life, నాకు చాలా ఉంది, నా ఇష్టం నేను కాదు. It's not. Christianity is not selfish life. Christianity is other-centered life. Serve one another. Pray for one another. Encourage one another. It's all about one another. And that can only be practiced in the context of the church. And if you are not part of the church, you are disobeying the commandments of God. One another commands అన్ని disobey చేస్తున్నట్టే మనం. Come to the church so that you can be a blessing to others in the church. Love people. Give your time. Give your money. Give your money, brothers and sisters. Give your money to the kingdom of God. You're not giving to All Nations Church. Give your time. Talk to people. మాట్లాడండి, కూర్చొని ఎంకరేజ్ చేయండి, ప్రార్థన అవసరతలు కనుక్కోండి. పిసినారులు ఏమంటారండి ఇంగ్లీష్లో? వాట్ యు కాల్ పీపుల్ హోల్డ్ మనీ? మైజర్స్. ఓకే.
మీజర్సా? మైజర్సా? మైజర్. ఓకే. ఓకే. మైజర్స్ పిసినారులనమాట. టైము ఇవ్వరు, పైసలు ఇవ్వరు. అన్నీ మాత్రం గావాలిక్కడ. ఇక్కడ ఏసీ గావాలా, మైక్ గావాలా, మంచి చైర్‌లు గావాలా. ఒట్టిగొస్తాయా? ఉత్త పుణ్యానికొస్తాయా అండి ఇవన్నీ? ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గివ్ టు ద మినిస్ట్రీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అసలు ప్రాస్పరిటీ ప్రీచర్స్ ఏం మాట్లాడతారేమో గాని మొత్తం ఇస్తారు ఇట్లా పైసలళ్ళకు. జెన్యూన్ పీపుల్ నో మనీ. వి స్ట్రగుల్ ఎవ్రీ సండే. వై? పీపుల్ ఆర్ నాట్ గివింగ్. We are not beggars, by the way. Okay? We don't need your money, by the way. We are not here for money ministry. But invest in the kingdom. If you really want to be rich, my dear brothers and sisters, in the kingdom of God, give to the kingdom of God, the ministry. And so that you can be a blessing, you can end well. చర్చ్‌లో ఇంకెవరికైనా అవసరం ఉందంటే ఇవ్వండి. When was the last time you helped somebody in the church? జెన్యూన్ నీడ్ ఉంది అని తెలిసిందనుకోండి. ఎప్పుడిచ్చావు డబ్బులు? మీ సొంతోళ్ళకైతే ఇయ్యవా? మీ మదరో, ఫాదరో హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే నీ క్రెడిట్ కార్డ్ తీసి వాళ్ళకివ్వవా? చర్చ్‌లో ఎప్పుడిచ్చావు లాస్ట్ టైమ్? అట్‌లీస్ట్ ఒక 5,000 రూపీస్ నిజంగా నీడున్న వాళ్ళకిచ్చావా నువ్వు? If you're not giving, you're not thinking about people. You just want to come and attend a program on Sunday morning. Shame on us if we come with that attitude. Come so that you can think about others, love others, pray for others, encourage others, pour out your life for others, because Jesus did the same thing for you. He left the heaven and he came down for you, and you have to do the same to your brothers and sisters so that you can end well. ఎప్పుడు చచ్చిపోతావో తెలవదు. ఎప్పుడు చచ్చిపోతావో తెలవదు. You don't know when you are going to die. కానీ చావడానికి ముందు ఈ లైఫ్ ఎట్లుందో ఒకసారి ఎగ్జామిన్ చేసుకో. సౌలులాగా చచ్చిపోతావా? లేకపోతే పౌలులాగా చచ్చిపోతావా? చచ్చిపోవడం మాత్రం గ్యారంటీ. డేట్స్ మారతాయి అంతే. కానీ ఆర్ యూ గోయింగ్ టు డై లైక్ ఓల్డ్ టెస్టమెంట్ సాల్, or are you want to die like a New Testament Saul who ended well? If you really want to end well like Saul of the New Testament, imitate Saul in your life. Imitate Saul in your life. I will tell one person. 1761. This man was born in England. మనందరికీ తెలుసు. నేను రాశాను కాబట్టి చెప్తున్నా, వినండి, తప్పదు ఇంకా మీకు. This man was born in England. చెప్పులు కుట్టే కుటుంబం నుంచి వచ్చాడు. చదవాలని, దేవునిలో ఎదగాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడట. గ్రేట్ కమిషన్ని ప్రాక్టీస్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. గాస్పెల్ లేని ఏరియాస్‌లోకి పోవాలని ఆయన డెసిషన్ తీసుకున్నాడు. 1793లో, అంటే he was 32 years, he came to India, కలకత్తాకి. ఫస్ట్ ప్రొటెస్టెంట్ మిషనరీ, you know his name. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, డబ్బులుండేవి కావట. చెప్పులు కుట్టాడు. మిగతా బ్రిటిషర్స్ కూడా ఈయనను సువార్త చెప్పనివ్వలేదు. ఆయన కుమారుడు, ఆయన సన్ జ్వరంతో చనిపోతే సమాధి చేయడానికి ఎవరు రాకపోతే ఆయనే సమాధి చేశాడు. ఆయన కష్టాలు, ఆయన కొడుకు మరణం చూసి ఆయన భార్య మానసికంగా అనారోగ్యానికి గురై ఆమె కూడా చాలా ఇబ్బంది పెట్టింది. 1807లో 1807లో ఆమె కూడా చనిపోయింది. అయినా సరే ఈ వ్యక్తి తన పని కొనసాగించాడు. ఏం చేశాడు చూడండి. అప్పటి సమాజంలో ఉన్న సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడాడు. భర్త చచ్చిపోతే భార్యను కూడా మంటల్లో పడేసేవారు. ఓకే, ఇండియాలో ఉన్న కల్చర్ అది. సో 1829లో ఆయన ఫైట్ చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు దాన్ని తీసేశారు. బ్రిటిష్ చట్టమే సతీ సహగమనాన్ని నిషేధించింది. ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వస్తుంటే 5 months షిప్‌లో ప్రయాణం చేస్తుంటేనే ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నాడు. హి లెర్న్డ్ బెంగాలీ లాంగ్వేజ్. మనకు బైబిల్ చదవడానికే టైం ఉండదు కదా. ఇక్కడికొచ్చిన తర్వాత మొట్టమొదటి బెంగాలీ డిక్షనరీ ఆయనే రాశాడు. మిగతా భాషల్లో కూడా డిక్షనరీ, గ్రామర్ మీద ఆయన పనిచేశాడు. హిందూ పురాణ పద్యం రామాయణంలోని 3 సంపుటాల అనువాదాన్ని కూడా ఆయనే చేశాడట. అసలు ఈవెన్ ఇండియన్ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ పర్సన్.
ఆయనకు వ్యవసాయం మీద కూడా పట్టుంది కాబట్టి అప్పట్లోనే వ్యవసాయ రంగం మీద అవగాహన కల్పించాడు. ఫస్ట్ అగ్రి హార్టికల్చరల్ సొసైటీని స్థాపించింది కూడా ఈయనే. శ్రీరాంపూర్‌లో అందరికీ చదువు అందాలని ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని కూడా స్టార్ట్ చేసింది కూడా ఈయనే. ఎస్పెషల్లీ వుమెన్ ఎంపవర్‌మెంట్. వుమెన్ షుడ్ స్టడీ. వుమెన్ చదువుకోవాలని అప్పట్లో బాగా ప్రెషర్ తీసుకొచ్చిన వ్యక్తి, కృషి చేసిన వ్యక్తి ఇండియాలో కూడా ఆయనే. శ్రీరాంపూర్‌ను ఫస్ట్ డిగ్రీ వరకు ఉన్న కాలేజ్‌గా అప్‌గ్రేడ్ చేసింది కూడా అప్పటి ప్రభుత్వం. ఈయన ప్రారంభించిందే. భారతీయ భాషల్లో బైబిల్ ట్రాన్స్‌లేషన్ చేసింది కూడా ఈయనే. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ పరిచయం చేసి పుస్తకాలను సిద్ధం చేసింది కూడా ఈయనే. 1993లో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పోస్టేజ్ స్టాంపు మీద ఆయన చిత్రాన్ని ముద్రించింది. ఆయన కాలేజ్ ఇంకా శ్రీరాంపూర్‌లో ఉంది. ఆయన స్థాపించిన అగ్రికల్చరల్ సొసైటీ కూడా ఇంకా కొనసాగుతుంది. 1834లో ఎక్కడైతే తన మినిస్ట్రీ అంతా ఎస్టాబ్లిష్ అయిందో అదే శ్రీరాంపూర్‌లో ఆయన మరణించాడు. ఆ వ్యక్తి పేరు విలియం కేరీ. ఈయన గురించి అంతా తెలుసు మనకు. కానీ ఈయనలాగా మాత్రం చెయ్యం. ఎన్ని సార్లు విన్నా గాని బాగా అనిపిస్తది కదా మనకు. అంతే వినడం మట్టుకే మనకు. ఎన్ని సార్లైనా వింటాం అంతే, మనం చెయ్యం. ఆయన అన్న మాట, ఎక్స్‌పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్పగా ప్రయత్నించు. ఈరోజు ఒకవేళ నువ్వు చచ్చిపోతే, ఈరోజు ఒకవేళ నేను చచ్చిపోతే, మన లైఫ్‌లో మనం అంటే దేవునికి ఇష్టంగా ముగించాము అన్న కాన్ఫిడెన్స్ మనకుందా? మంచి పోరాటం నేను పోరాడాను. ఈరోజు సాయంత్రం నాకు చావు వస్తుందంటే ఈ మాట అనగలనా నేను? మంచి పోరాటం పోరాడాను, నేను ముగించాను, నా కొరకు నీతి కిరీటం ఉందన్న కాన్ఫిడెన్స్ మనకుందా? ఒకవేళ అది లేకపోతే వి ఆర్ లివింగ్ అ మిజరబుల్ క్రిస్టియానిటీ. నీ ప్రారంభమే కాదు, నీ ముగింపు కూడా చాలా ముఖ్యం. నాట్ ఓన్లీ యువర్ బిగినింగ్, ఈవెన్ యువర్ ఎండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామిన్ యువర్ లైఫ్.